డాక్టర్ ఛానల్. టీజీ ఇంటర్ 2025కి సంబంధించి ఇంటర్ సెకండ్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో 2025లో ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళకైతే ఇంగ్లీష్ కూడా ప్రాక్టికల్స్ అయితే ఉంటాయని చెప్పడం అయితే జరిగిందన్నమాట. సో ఎలా కండక్ట్ చేస్తారనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంగ్లీష్ ఎగ్జామ్ ప్రాక్టికల్ ఎన్ని మార్కులకు ఉంటుంది, ఎగ్జామ్ ఎన్ని మార్కులకు ఉంటుంది అనేది వీడియో కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు ఇది నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక గత ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ను విజయవంతంగా అమలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది నుంచి సెకండ్ ఇయర్లో కూడా ఈ విధానం అయితే తీసుకురానున్నారు. ఈఎల్డిఎస్ తరహాలో ప్రాక్టికల్స్ని అయితే నిర్వహించున్నారన్నమాట. ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్ కింద ప్రాక్టికల్స్ అయితే నిర్వహిస్తామనేది చెప్పడం అయితే జరిగింది. ఈ విధానంతో ఆర్ట్, సైన్స్, వొకేషనల్ కోర్సులున్న తేడా లేకుండా అందరికీ ప్రాక్టికల్స్ తప్పనిసరి అవడం అయితే జరుగుతాయన్నమాట. ఇంగ్లీష్ సబ్జెక్టుకు సంబంధించి 80 మార్కులు థియరీ, 20 మార్కులు ప్రాక్టికల్స్ అయితే ఈ ఏడాది నుంచి అయితే కేటాయిస్తున్నారన్నమాట. థియరీ ప్రశ్నపత్రాన్ని 80 మార్కులకు కుదించడంతో ప్రశ్నపత్రం స్వరూపం మారింది. మాదిరి ప్రశ్నపత్రాన్ని ఇంటర్ బోర్డు వెబ్సైట్లో అయితే పొందుపరిచారన్నమాట. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక ఇది ఇంటర్మీడియట్ వెబ్సైట్కి సంబంధించండి. న్యూస్ అండ్ అనౌన్స్మెంట్స్లో ఇంగ్లీష్ సెకండ్ ఇయర్ మోడల్ క్వశ్చన్ పేపర్ ఐపీఈ 2025 ఆయన అయితే క్లిక్ చేశారనమాట. మీకైతే వెంటనే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మీకైతే క్వశ్చన్ మోడల్ పేపర్స్ కూడా ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. ఈ మోడల్ పేపర్లోనే ఎలాగైతే ఉన్నదో మీకు పబ్లిక్ ఎగ్జామ్ కూడా అలాగైతేనే కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ క్లారిటీగా మీకైతే చూపిస్తున్నాను. సెక్షన్ సి, సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి మొత్తం 3 తరహాలో అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ విధంగా అయితే మీకైతే ఇంగ్లీష్ పేపర్ సెకండ్ ఇయర్కి సంబంధించి అయితే ఉంటుందన్నమాట.